హలో వెల్కమ్ బ్యాక్ టు అవ్వి మామ్ ప్రెగ్నెన్సీ కేర్. సో మన సిస్టర్స్ అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారన్నమాట, ఏమని అంటే అక్క ప్రెగ్నెన్సీ టైంలో ఓట్స్ తినవచ్చా, ఓట్స్ తింటే మంచిదేనా, ఎక్కువ తింటే ఏమవుతుంది, ఇట్లాంటి క్వశ్చన్స్ అయితే అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారన్నమాట. సో వీళ్ళందరి డౌట్ని ఈ వీడియోలో క్లారిఫై చేద్దాం. ఆల్రెడీ దీని గురించి వీడియో షేర్ చేశాను. సో మరొకసారి ఈ వీడియోలో ఇంకా క్లియర్గా చెప్దామని సో వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఇప్పుడు లేకపోతే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకైతే సో ప్రెగ్నెన్సీ టైంలో ఓట్స్ అనేవి తినవచ్చా, అసలు ఈ ఓట్స్లలో ఎలాంటి పోషకాలు ఉన్నాయి, ఇది బిడ్డకి ఎంతవరకు ఉపయోగపడతాయి, సో ఇదంతా కూడా వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఓట్స్లలో ఇందులో ఫైబర్ కంటెంట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇది దేనికి ఉపయోగపడుతుంది ప్రెగ్నెన్సీ టైంలో ఉమెన్స్కి అంటే చాలామందికి హార్మోనల్ చేంజెస్ వల్ల కాన్సెప్షన్ ప్రాబ్లం అయితే ఉంటుంది. అంటే మలబద్ధక సమస్య, అంటే మోషన్ అనేది ఫ్రీగా ఉండకపోవడం అయితే ఇలాంటి ప్రాబ్లం చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారనమాట. సో మీరు ప్రతిరోజు కనుక ఓట్స్ తింటే ఇందులో ఉన్న ఫైబర్ వల్ల మీకు మోషన్ అనేది చాలా ఫ్రీగా ఉంటుంది. ఈ కాన్సెప్షన్ ప్రాబ్లం అనేది మీకు తగ్గిస్తుంది అనమాట. సో ఖచ్చితంగా ఓట్స్ అనేవి తీసుకోవచ్చు. ఇంకా ఇందులో చాలా పోషకాలు ఉన్నాయన్నమాట. సో విటమిన్స్ ఉంటాయి, అలాగే ఇందులో మినరల్స్ ఉంటాయి, అలాగే ఐరన్ కంటెంట్ ఉంటుంది, అలాగే మెగ్నీషియం ఉంటుంది, అలాగే విటమిన్స్, ఇందులో చాలా రకాల కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ యొక్క మంచి మూలం కూడా. ఇవి ఓట్స్ తినగానే తొందర శక్తిని కూడా ఇస్తాయన్నమాట ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి. సో ఇందులో అన్ని రకాల పోషక విలువలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఓట్స్ అనేవి తినొచ్చు. ఒకవేళ ఓట్స్ తిన్న తర్వాత మీకేమైనా ఇబ్బందిగా అనిపించినా, అంటే కొంచెం అరగకపోవడం, ఇంకేమైనా అలర్జీ లాగా ఏమైనా అనిపిస్తే అప్పుడు అవాయిడ్ చేయండి. కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు అనుకుంటే ఖచ్చితంగా తినొచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా బేబీ ఎదుగుదలకు బాగుంటుంది, మీకు కూడా అన్ని రకాలుగా మంచిదన్నమాట. సో ఫ్రెండ్స్, క్లియర్గా అర్థమైంది కదా. ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.